విజయ్ దేవరకొండ ఊహ తెలిసిన దగ్గర నుంచి బుల్లితెరపై రాణించాలని తాపత్రయపడుతున్న తండ్రి కష్టాన్ని చూశాడు. ఆయన కష్టంలో ఉన్న శ్రమను చూశాడు. తండ్రి బుల్లితెర దర్శకుడిగా అంతగా రాణించలేకపోయినా కుటుంబం కోసం అన్నీ తానే ఉండటం తెలుసుకున్నాడు. ఓ మధ్యతరగతి తండ్రిగా తన ఫ్యామిలీకి ఏ కష్టం రాకూడదని ఎన్నో కష్టాలు పడటమూ చూశాడా కుర్రాడు. అప్పట్నుంచే ఎలాగైనా అమ్మా నాన్నలకు ఓ మంచి జీవితాన్నివ్వాలని నిర్ణయించుకున్నాడు. స్కూలింగ్ పుట్టపర్తిలో. చిన్నతనం నుంచే సేవాభావం అలవడింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేశాడు. కళారంగంలో రాణించాలనుకున్న తన కళను మాత్రం వదులుకోలేదు. డిగ్రీ చదువుతున్న టైంలోనే థియేటర్స్ పరిచయం అయ్యాయి. 2 పదుల వయసు వచ్చాక గట్టిగా నిర్ణయించుకున్నాడు. 25 ఏళ్లకే వెండితెరపై తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అప్పటికి తెలంగాణ రాష్ట్రం రాలేదు. హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఆడిషన్స్లోనూ అదరగొడుతున్నాడు. కానీ చేతి వరకు వచ్చిన ఆఫర్స్ అగ్రిమెంట్ వరకు రాలేదు. అయినా పట్టు వదలలేదు. అలా నువ్విలా అనే సినిమాలో చిన్న వేషం, ఎవరు గుర్తుపట్టలేదు కూడా. అటుపై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే శేఖర్ కమ్ముల సినిమాలో మరో చిన్న వేషం, అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. 2013లో ఏ మంత్రం వేశావే అనే సినిమాలో హీరోగా అవకాశం, బట్ అది రిలీజ్ కాలేదు. అయినా ఏ దశలోనూ నిరాశ చెందలేదు. అనుకున్నది సాధించాలన్న తపన వదలలేదు. ఆ టైంలోనే నాగశ్విన్తో పరిచయం విజయ్ కెరీర్కు కొత్త జోష్ ఇచ్చింది. నాని హీరోగా నటించిన ఎవడి సుబ్రహ్మణ్యంలో రిషి పాత్రలో విజయ్ నటన గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. చాలా చోట్ల నానిని ఈజీగా డామినేట్ చేశాడు. పాత్ర పరిధి చిన్నదే అయినా తన నటనతో పెద్ద ఇంపాక్ట్ చూపించాడు. ఆపై తరుణ్ భాస్కర్ రూపంలో తిరుగులేని అవకాశం వచ్చింది. అంతా కొత్త వాళ్లతో చేసిన పెళ్లి చూపులు విజయం విజయ్ దేవరకొండ కెరియర్కు ఓ మంచి దారిని చూపించింది. ఈ సినిమా సాధించిన సక్సెస్తో తానేంటో ఓవర్ నైట్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు తెలిసాడు. నటన, అందం కలబోతుగా కనిపించిన ఓ కొత్త హీరోను చూసింది టాలీవుడ్. ఆపై అర్జున్ రెడ్డి. ఇది ఓ చరిత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఓ మలుపు. ఆ మలుపును కలగన్నది దర్శకుడు సందీప్ రెడ్డి అయినా ఆ కళను అచ్చంగా ఆడియన్స్ వరకు తీసుకెళ్లింది విజయ్ దేవరకొండ నటన. ఈ సినిమా ట్రైలర్తోనే సంచలనం సృష్టించింది. డైలాగ్స్ యూత్ను కుదిపేశాయి. రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనమైంది. అంతా విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకున్నారు. నిజానికి ఈ కథ విజయ్ కంటే ముందు టాలీవుడ్ నటనలో తోపులు అని ఫీల్ అయిన కొందరు హీరోల వద్దకు వెళ్ళింది. వాళ్ళెవ్వరికీ ఈ కథను మోసేంత దమ్ము లేదు అని వాళ్లే చెప్పుకున్నారు. రాడికల్గా ఉండే మెడికో స్టోరీ అనగానే భయపడ్డారు. బట్ విజయ్ ఆ పాత్రలో జీవించాడు. పాత్రలను అర్థం చేసుకొని ఎలా నటించాలో ఓ పాఠంగానూ చెప్పాడు. ఇది చూసే కొందరు జలసీ ఫీల్ అయ్యారు. ఇంకొందరు విమర్శించారు. మరికొందరు ట్రోలింగ్ మొదలుపెట్టారు. బట్ విజయ్ అవేవీ పట్టించుకోలేదు. ఈ మూమెంట్ కోసమే ఎదురు చూశాడు కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాడు. అదే టైంలో కాస్త యాటిట్యూడ్ యాడ్ అయిందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అయినా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రేజ్తో తన ఫస్ట్ మూవీ ఏం మంత్రం వేశావే విడుదలైంది. బట్ ఆడలేదు. నెక్స్ట్ మహానటి. ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడు, నిర్మాతలు రూపొందించిన ఈ సినిమాలో సమంతతో పాటు విజయ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక గీతా గోవిందంతో చాలా తక్కువ టైంలోనే కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ మూవీలో అమాయకత్వం, కాస్త భయం కలగలిసిన విజయ్ గోవింద్ పాత్రలో అదరగొట్టాడు. అర్జున్ రెడ్డి పూర్తి కాంట్రాస్ట్లో కనిపించే ఈ పాత్ర విజయ్ని స్టార్ హీరోగా మార్చింది. రాంగ్ గైడెన్స్లా అనిపించిన నోటా ఓ పాట నేర్పింది. ఇక టాక్సీ వాలాతో మరో కమర్షియల్ హిట్. అప్పటికే విజయ్ దేవరకొండకు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రౌడీ హీరోగా ఓ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ కమర్షియల్గా ఆశించిన పెద్ద విజయాలు కాలేదు. కాకపోతే అదే అదునుగా కొందరు రెచ్చిపోయారు. బ్యాక్గ్రౌండ్ లేని హీరోపై సోషల్ మీడియా వేదికగా వేధింపులు మొదలుపెట్టారు. మనోడిది గాలివాటం అన్నారు. ఓవర్ యాటిట్యూడ్ అంటూ కెరియర్ డ్యామేజ్ అయ్యేలా విషప్రచారం మొదలైంది. బట్ అతను పట్టించుకోలేదు. అయితే లైగర్ విజయ్ ఆలోచన ధోరణికి కొంత బ్రేక్ వేసిందని చెప్పాలి. దర్శకుణ్ణి బ్లైండ్గా నమ్మేశాడు అనిపిస్తుంది మూవీ చూస్తే. ఆ ఫ్లాప్ నుంచి పాఠం నేర్చుకున్నాడు. సమంతతో చేసిన ఖుషీతో హిట్ వచ్చింది. చివరిగా విడుదలైన ద ఫ్యామిలీ స్టార్ సినిమాగా ఎలా ఉన్నా దాన్ని కావాలని డ్యామేజ్ చేసిన వాళ్ళే ఎక్కువ. సినిమాను దాటి వ్యక్తిగత దాడులు చేశారు. విజయ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విషపూరితంగా ప్రవర్తించారు. అయినా విజయ్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. హానెస్ట్గా తన పనేంటో తను చేసుకుంటూ వెళుతున్నాడు. అందుకే అతనికి ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ ఉంది. అతన్ని దగ్గరగా చూస్తే ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థమవుతుంది. ఆ విషయం తెలిసి ఇతను ఎదిగితే మన కెరీర్కు ప్రమాదం అనుకున్న కొందరు హీరోలే పనిగట్టుకొని విజయ్ పర్సనల్గా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో డీగ్రేడ్ చేస్తున్నారని అతని టీంకు తెలుసు.
ఎంచుకున్న దారిలో ఇవన్నీ కామనే కాబట్టి లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా ఎవరెన్ని అనుకున్నా అతని చేతిలో ఇప్పుడు 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు. ఇది ఆల్రెడీ అనౌన్స్ అయింది. దీంతో పాటు టాక్సీ వాళ్ళ దర్శకుడితో సినిమా ఉండబోతుంది. ఇవి కాక ప్రస్తుతం గౌతమ్ తిననూరి డైరెక్షన్ స్పై థ్రిల్లర్ ఒకటి రూపొందుతుంది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్కు మరో బూస్టప్ అవుతుందనుకుంటున్నారు. మొత్తంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదుగుతూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న విజయ్ కెరీర్ మరింత గ్రాండ్గా ఉండాలని కోరుకుంటూ మైక్ టీవీ తరపు నుంచి బర్త్డే విషెస్ చెప్దాం.